ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న సమయంలోని కార్యక్రమాలు గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయాయి. అయితే వాటిని తిరిగి ప్రారంభిస్తోంది కూటమి ప్రభుత్వం. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న గోదావరి కృష్ణా సంగమం ప్రాంతమైన పవిత్ర సంగమం ఫెరీ దగ్గర మళ్లీ కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని నెల రోజుల్లోగా తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కృష్ణమ్మ హారతి తిరిగి ప్రారంభానికి సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం కూడా నిర్వహించింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతిని ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రతిరోజు నిర్వహించారని గుర్తు చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు నెల రోజుల్లో హారతి కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఒక పవిత్ర ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, పవిత్ర సంగమం దగ్గర టీటీడీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారట.